కొన్ని లక్షల కోట్లు నేను బటన్ నొక్కేశాను కాబట్టి మళ్ళీ ఈసారి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ మీద బటన్ నొక్కండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నొక్కినా అది ఎవరికి లేదాడు, అది ఎవరికి ఇస్తాడో, ఏ పనికి పల్లెని మంగళవాడికి ఇచ్చినట్టు అది పల్లెని వాళ్ళకి ఇవ్వటం, పల్లెని వాళ్ళకి ఇవ్వటం. ఇది ఎవరు బటన్ నొక్కుతాడు, ఎవరికి ఇస్తాడు? అమ్మఒడి ఆడు పిల్లవాళ్ళకి అమ్మఒడి వేసాడా పై మాటలే కానీ ఏమీ లేదు. ఒట్టిపోయి ఇవన్నీ అంబక్క మాటలు చెప్పడం, డబ్బులు మొత్తం తినేసేయటం, తీసుకోవటం. పసిలెట్లు ఉన్నారు, పసిలెట్టి అన్యాయం. దేశం పసిలెట్టి పసిలెట్టి చేసే డబ్బు మొత్తం తీసుకోవటం, వాడు వాడుకోవటం. ఇది వాడు చేసే పనులు జగన్మోహన్ రెడ్డి. చేయడానికి గతంలో చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఎంతమంది ముసలి ఇంట్లో ఉంటే అంతమందికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చేవాళ్ళం. నేను జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇస్తున్నాను, అది కూడా కరెంటు బిల్లు ఇంకెందుకు పెడతానని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీరు ఏమంటారు? దిక్కు పెట్టా మేము మాట్లాడు. ఆడెవడు పెట్టాడు వాలంటరీ అట, ఆడు తీసుకురావటం, అది తిన్నాక వాళ్ళకి ఇవ్వడం. ఏదో పెద్ద ఉద్యోగమంత్రి వాళ్ళకు ఉద్యోగాలని చెప్పి అయ్యా ఒక్కరోజు అంటాం. అయ్యాల బెడ్షీట్ కాడ లేకపోతే ఏలు పడకపోతే అసలు ఏలు గీలు లేదు. అయ్యాల ఏలు ముద్ర వేసి తీసుకున్నాం డబ్బులు. ఏలు ఇచ్చేది అంతా అయ్యాల అడుగు 2,000 ఇచ్చాడు. ఏరు 5 సంవత్సరాలకు 3,000 చేసాడు. ఫస్ట్ నుంచి ఆయన చేసింది 2,000 ఇచ్చాడు. ఆఫీసర్లు ఆడే ఇంటికి వచ్చి ఇచ్చారు. పోతే లేకపోతే ఆడపోతే ఏలు ముద్ర వేసుకొచ్చి, లేకపోతే ఇవాళ కన్ను పడలేదు, నీ ఏలు పడలేదు, ఇచ్చే పని లేదు అంటాం. ఆ డబ్బులు ఇవ్వటం లేదు. అట్ట చేస్తాడు పరిపాలన. వీళ్ళు ఏంటంటే మాకేం తెలియదు, ఆయన ఇవ్వట్లేదు, వీడు ఇంటికి మేము వస్తాం. ఇంటికి ఏంటి ఆడు వచ్చేది? ఇంటికి ఏమి వచ్చి తిరిగి చేస్తాడు? అడిగిందని సమాధానం చెప్పరు. మరి పలాంది వస్తాడు, పలాంది మీకు కావాలనే మాట అడగరు, ఏమి చెప్పరు. అన్నీ చేస్తాం అంటారు. ఏమీ లేదు, వాలంటీర్ చేయడం ఏమీ లేదు. ఇక్కడ ఎలుగు ఆఫీసులో ఉన్న ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలకి పిడిబడి అని అంటే వాళ్ళకి తిన్నాక చెప్పేది బడి లేదు, ఏం లేదు. వాళ్ళకి ఉద్యోగాలు, డబ్బు కావాలంత అని దాని జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అయ్యి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను పేదలకు కానీ ఏదైనా మేలు జరిగిందంటే అది ఓన్లీ నా హయాంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అది వాస్తవం. ఏమీ లేదు, ఆయన హయాంలో ఏమీ జరగలేదు. జరగట నుంచి 50 హయాంలోనే మా కాకపోతే యాదవ్ ఏడ్చింది ఏంటంటే ఒక్క పింఛని ఆయన ఇచ్చిన 2,000 అయితే ఆయన ఒక 1000 ఇచ్చిండు, అంతేగాని వాళ్ళు ఏమీ లేదు. పిల్లవాళ్ళకి వేసిండు డబ్బులు. ఈ 40 సంవత్సరాలు ఆడదానికి డబ్బులు ఏంటి అసలు? బజార్కి పోయి కూలి పోయి తెచ్చుకోదానికి వాళ్ళ మేపటానికి నేను వాళ్ళకేసి నేను చెప్పటం, డబ్బు మొత్తం తీసుకోవటం, అక్కడిక్కడ తీసుకొచ్చి అడ్జస్ట్ పోయేటట్టు ఆటలాడుకోవటం, అది జరిగే పనులు. ఎమ్మెల్యే అన్నోడు మనకు పని చేయలేదు. ఇప్పటికి ఎమ్మెల్యే అన్న 10 సంవత్సరాలు చేసాడు. ఆ రోడ్డు ఉందట, రోడ్డు ఏమన్నా నడవైతే అవుతుందా? ఎక్కడ పడతారో ఎక్కడ చేస్తారో తెలియదు. ఆయన చేసి పనులు ఎక్కడ రోడ్డు పోయించాడా? లేదు. ఎక్కడ కాలేలు కట్టించాడా? లేదు. కాలేలు కట్టించినా చేతుడు ఎక్కడ అడి ఉచ్చబోయడా జాలదా అడిచి చోటు ఇల్లు కట్టరా ఇవ్వడరా ఏంటి? జగన్మోహన్ రెడ్డి పెద్ద నాకు కావాలా, అది కావాలి, ఇది కావాలా ఏంటి? జనాన్ని ఆరటానికి మళ్ళీ ఒకటి ఎమ్మెల్యేలు చేసిండు. తాతగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను తిరువురు ఎమ్మెల్యేలను మైలవరం వేయటం, లేదంటే మైలవరం ఉన్న వాళ్ళు వేరే చోటుకి వేయటం, అసలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ మారుతున్నాడు. మార్చినందుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా? రాదు. అది మేము ఒప్పుకోవడానికి. ఇప్పుడు స్వామిదాస్ గారికి అన్నారు తిరువురు, రాదు. మైలవరం అన్నారు, మైలవరం రాదు. ఆయన ఎంతమందిని మార్చినా ఆ మార్చిన వాళ్ళు మొత్తం టీడీపీలో వచ్చిన వాళ్ళు తీసుకొని మార్చినా రాదు. వైఎస్ఆర్ ఉండదు దీంట్లో కూడా రాదు. అది అసలు ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. టీడీపీ పార్టీ చూడదు. ఆయన పార్టీ కూడా ఇవాళ ఆయనలో ఉన్నోళ్ళు కూడా ఎవరో వేయరు. ఇవాళ వేసేవాళ్ళు లేరు. వైఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వేసేవాళ్ళు లేరు ఓట్లు. ఎంతవరకు టీడీపీ పోద్ది. స్వామిదాస్ ఏదో కేసీఆర్ నారి ఏదో పగలదిద్దామని వచ్చారు కానీ ఇద్దరు ఏడ్చుకోవడం పోయలే బయటికి. అది జరిగే వారం. తాతగారు అదేవిధంగా స్వామిదాస్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గొంతు కోసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. గొంతు కోయలా, తెలుగుదేశం పార్టీ గొంతు కోసింది. ఆయన 3 సార్లు ఎత్తే పాలు సరిగ్గా లేక జనం కొట్టుకులాడి చచ్చి కూడా దెబ్బలాడుకొని కూడా ఇలా వాడిపోయాడు. ఆయన ఆర్చింది ఎవరు?
ఆడు వాళ్ళ పక్కన తరఫున ఉన్నోడే ఆశారు. తిరువూరులో అసలు ఉన్నోడు వాడిపోడు. తిరువూరులో కూడా అక్కడ ఉన్నోడు ఆడు తిరువూరులో ఓట్లు వేయాలి. అసలు అక్కడ ఉన్న నాయకులే వేయలే. నాయకులు ఓసీపీ చేయించారు. సౌదా చూడేవాడు సౌదా చేసి పనులే. సౌదా ఏం చేసిండు? 3 సార్లు వాడిపోయినా కూడా సౌదా చూశారు. ఇవాళ ఆడితే 70 సౌదా చంద్రబాబు నాయుడు చేసిండా? ఈడు చేసిండా? చంద్రబాబు నాయుడు ఆడికి వద్దాడా? 3 సార్లు ఇచ్చారు. తర్వాత నిరుడు గెలవడని చెప్పి ఇంకొకటి పెట్టారు. ఆడు గెలవలేదు. ఆడిని గెలిపించారా? గెలిపేలే. సౌదాసు ఆడికి ఇచ్చారా? సౌదాసు ఆడు సపోర్ట్ చేసిండు ఓసీపీకి. ఓసీపీ సపోర్ట్ చేసిండు. ఈడు చేయలే. యువతల చంద్రబాబు నాయుడు ఇచ్చినోడికి ఈడికి చేయలే. ఓసీపీ చేసిండు. రక్షణిధి చేసిండు. రక్షణిధి గెలిచిండు. అది ఆయన చేసి సోమదాసు ఆడు టీడీపీ వాడు చేసింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలే. ఆయన బాగానే చూసాడు. ఈయనే బాగానే చూసాడు కేసీఆర్ చూసి ఇలా వాళ్ళకి వర్గాలు వాళ్ళ అన్నదమ్ములకి వర్గాలు వచ్చి ఎడబడి సోమదాసు వాళ్ళిద్దరు కలిసి పోయారు. పోతే ఇలా గెలిచి రమ్మారు. అందుట్లో ఓసీబీలో గెలిచి ఏలవని దేశం ఏంటి గెలిచేదాయన ఇద్దరు కుక్కలా పోతారు బయటికి. తాతగారు 2024లోకి అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? ముఖ్యమంత్రికి ఎవరు చూడబోతున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటున్నాం. అందరూ చంద్రబాబు నాయుడు రావాలని జనం అంతా పాలనలో ఉంది. జనం మొత్తానికి పాలనలో ఉంది. ఇవాళ టీడీపీ ప్రభుత్వం రావాలి, మనకు అన్ని స్వేచ్ఛ జరుగుద్దని జనం మొత్తం ఆ లైన్లో ఉండారు. ఓసీబీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం వేయరు. వాళ్ళు ఎవడని ఉంటే వాళ్ళు వేసుకుంటారు కానీ అంత రాదు. టీడీపీకి ఎక్కువ వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అంత ఊపు లేదు, రావడానికి అవకాశం లేదు. తిరువురు నియోజకవర్గం దేవుడికి ఇచ్చిన ఈసారి టీడీపీ గెలుస్తుంది. ఎందుకంటే అదే సోమదాస్ అట్టుండి ఉంటే ఏ తిరిగారు లైన్లో పెట్టాడేమో కానీ ఇది దూరిడు కాబట్టి ఇక లేదు. ఓసీబీలోకి వచ్చి అసలు చేయరు. సోమదాస్ అసలు గెలవడం. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కూడా ఊపు దీనికి లేదు. ఓసీబీకి లేదు. టీడీపీ గెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు.